ఈరోజు వాక్య ధ్యానాంశం, పాపాన్ని కప్పిపెట్టగలవా? ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి పామును పెంచుతున్నాడు. ఒక గాజు పెట్టెలో పోసి అందులో పామును ఉంచేవాడు. దానికి ఆహారముగా ప్రతిరోజు ఎలుకను వేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఎలుకను పెట్టెలో వేసిన సమయంలో ఆ పాము నిద్రపోతుంది. అప్పుడు ఆ ఎలుక పామును చూసి, ఇది లేచిందంటే నన్ను చంపేస్తుంది, ఆ పామును కప్పెట్టేస్తే ఇక నాకు తిరిగే ఉండదనుకుని ఓకతో పామును నింపేసింది. ఇక ఈ పాము నన్నేమీ చేయలేదు, కప్పెట్టేశాను అని ఎంతో సంతోషంగా దర్జాగా తిరగటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ పాముకు ఆకలి సమయం కాగా లేచి ఎలుక ఊహించిన సమయంలో నోరు తెరిచి ఒక్కసారిగా మింగేసింది. గమనించండి, మనలో చాలామంది ఎవరికి తెలియకుండా రహస్యంగా పాపమును చేస్తూ తర్వాత కప్పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాపము చేసి ఎవరికి తెలియకుండా కప్పెట్టేసి ఇక నాకేమి కాదులే, నన్ను ఎవరు పట్టుకోరులే అని అనుకుంటున్న సహోదరి సహోదరుడా, ఏ పాపమైతే నువ్వు కప్పెట్టేశావో ఆ పాపమే నేను ఒకరోజు పట్టుకుంటుంది. అది నిన్ను నాశనం చేసి నరకానికి ఈడుస్తుందనే సత్యం మర్చిపోవద్దు. నీవు చేసిన పాపం నీ ఇంటివారు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు తెలియకపోవచ్చు, కానీ పైన ఉన్న దేవుడు అంతా చూస్తూనే ఉన్నాడు. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. నీవు నీ పాపాన్ని తెలివిగా కప్పెట్టేసి దాచిపెట్టేసి ఉండవచ్చు, కానీ పాపానికి ఒక స్వభావం ఉన్నది, అది నిన్ను పట్టుకుంటుంది. మనము పాపాన్ని రహస్యముగా జరిగించి తెలివిగా దాచిపెట్టవచ్చు, కానీ అది ఎన్నడూ దాగదు. ఏదో ఒకరోజు మనల్ని పట్టిస్తుంది, బజారుకి ఈడుస్తుంది, అవమానాన్ని తీసుకువస్తుంది. సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు రహస్యముగా పాపము చేసి కప్పెట్టేసి ఉన్నట్లయితే నీ పాపము నిన్ను పట్టుకుని బజారుకు ఏడవక ముందే నీ తప్పులు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావా? ప్రభు యొక్క క్షమాపణ, ఆయన కనికరము కోరుకుంటావా? నువ్వు రక్షించబడి కూడా కొన్ని తప్పులు చేస్తూ వాటిని దాస్తూ దర్జాగా తిరుగుతున్నట్లయితే దేవుని నుండి తప్పించుకోలేవు. ఆయన నిన్ను నీ పాపములో పట్టుకొనక ముందే సంపూర్ణముగా నీ పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి క్షేమముగా జీవించు. యెహోవా నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.